నిన్న 8 మంది జడ్జీలను ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆర్డర్స్ వచ్చాయి. అసలు కొలీజియం సిస్టమే పెద్ద చర్చల్లో ఉంది. గత నెలలో కిరణ్ రిజ్జు మన లా మినిస్టర్ చాలా విమర్శ చేశారు కొలీజియం సిస్టమ్ మీద. అది ట్రాన్స్పరెన్సీని తీసేస్తుందని, ఒపేక్నెస్ని ప్రమోట్ చేస్తుందని, అంటే అపాయింట్మెంట్లో పారదర్శకత లేకుండా పోతుంది, సిఫార్సుల్లో పారదర్శకత లేకుండా పోతుంది అని చెప్పి. అసలు ఎందుకు చాలామంది కొలీజియం సిస్టమ్ని విమర్శిస్తున్నారు? దీనికి మనకు కొంత అవగాహన కూడా కావాలి. జ్యుడిషియల్ లాంగ్వేజ్లో, లీగల్ లాంగ్వేజ్లో ఒక వర్డ్ చాలా కామన్ జోక్ ఉంది, అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ అని. అంటే హ్యూమన్ సైకాలజీ కెన్ నాట్ టేక్ ఎన్ ఆబ్జెక్ట్ డెసిషన్ వెన్ సమ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. మనకు ఒక వ్యక్తి బాగా తెలుసు అనుకోండి, లేదా ఒక వ్యక్తి గురించి మనకు అవగాహన ఉందనుకోండి, జనరల్గా వాళ్ళకి ఫేవరో డిస్ఫేవరో చేస్తాం మనం. అది మనుషుల సైకాలజీ. జడ్జిలకు మాత్రం ఇది అతీతం కాదు కదా, వాళ్ళు కూడా మనుషులే. ఇక్కడ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ జడ్జెసే రికమెండ్ చేస్తూ ఉంటే అది ఎలా కుదురుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ అంటే నాకు బాగా క్లోజ్ అనుకోండి, జనరల్గా వాళ్ళకే నేను ఫేవర్ చేస్తాను. అండ్ మొదటి నుంచి వాళ్ళు జ్యుడిషియరీలో ఉన్నప్పుడు కొంతమందితో క్లోజ్గా ఉండటం చాలా సహజం. దాంతోపాటు కిరణ్ రిజ్జు ఇంకో కామెంట్ కూడా చేశారు, జస్టిస్ని డెలివర్ చేయాలి, కానీ వాళ్ళ సగం టైము ఎవరిని అపాయింట్ చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ జడ్జ్ ఎవరు అవుతారు, వీటి మీద ఎక్కువ చర్చలు జరుపుతుంటారనమాట. ఇది ఎంతవరకు కరెక్టు, వాళ్ళ టైం అంతా దీనిలోనే పోతుంది కదా అని కూడా ఆయన అన్నారు. ఇక్కడ కొలీజియం సిస్టమ్ అనేది అసలు ఎలా ఎవాల్వ్ అయిందో ఒకసారి చూద్దాం. భారతదేశంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 124 to 147 సుప్రీంకోర్టు గురించి చెప్తుంది. 124 సుప్రీంకోర్టు జడ్జిల అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతుంది అనమాట. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు జడ్జెస్ని కన్సల్ట్ చేయాలి, సిజే అండ్ అదర్ జడ్జెస్ని. అది జనరల్గా చేసేదే. అండ్ హైకోర్టు అపాయింట్మెంట్స్లో కూడా ప్రెసిడెంట్ కన్సల్టేషన్స్ చేస్తారు. అయితే ఖచ్చితంగా ఎంతమందిని కన్సల్ట్ చేయాలనేది రాజ్యాంగంలో లేదు, కొలీజియం అనే మాట కూడా రాజ్యాంగంలో లేదనమాట. దీనికి సంబంధించి 3 జడ్జెస్ కేసులు జరిగాయి. ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్. ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏమన్నారంటే ఎగ్జిక్యూటివ్ హ్యావ్ ప్రైమసీ ఓవర్ జ్యుడిషియరీ ఓవర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. అంటే జడ్జీలు ఇచ్చిన సిఫార్సులు ప్రెసిడెంట్ అంటే ప్రభుత్వం వినక్కర్లేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు అపాయింట్ చేయొచ్చు. కానీ సెకండ్ జడ్జెస్ కేసులో కొలీజియం అనే మాట వాడారు. ఈ కొలీజియం అనే మాట వాడి దానిలో ప్రెసిడెంట్ కనీసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2 సీనియర్ జడ్జెస్ని కన్సల్ట్ చేయాలని చెప్పారు. దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియం అంటే సిజే ప్లస్ 4 సీనియర్ జడ్జెస్ అని చెప్పారనమాట. అందులోనూ వీళ్ళందరూ వాళ్ళ రికమెండేషన్స్ను లిఖితపూర్వకంగా ఇవ్వాలి అని చెప్పారు. అట్లా కొలీజియం సిస్టము ఇవాల్వ్ అయింది. సెకండ్ జడ్జెస్ కేసులో కొలీజియం అనే మాట మాట్లాడటం, థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియం గురించి క్లారిటీ ఇవ్వటం. ఈ థర్డ్ జడ్జెస్ కేసు అనేది 1998లో జరిగింది. సో సెకండ్ జడ్జెస్ కేసు అంటే దగ్గర నుంచి కూడా కొలీజియం సిస్టమ్ అనేది ఇవాల్వ్ అవుతూ వచ్చిందనమాట. అండ్ సెకండ్ జడ్జెస్ కేసులో ఇంకో మాట కూడా అన్నారు, ప్రెసిడెంట్ కన్సల్ట్ చేయడం అంటే ప్రెసిడెంట్ వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాన్ని కాంకర్ చేయడం, అంటే కాంకరెన్స్ అంటే వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాన్ని స్వీకరించడం అనమాట. ప్రెసిడెంట్ వింటారు అన్లెస్ దెర్ ఇస్ అ కోజెంట్ రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్పితే ఆ అపాయింట్మెంట్ని కానీ ఆ ట్రాన్స్ఫర్ని కానీ డినై చేయాలన్నమాట. ఇలా సెకండ్ జడ్జెస్ కేసు నుంచి కూడా ఇదే ప్రిన్సిపల్ మనం ఫాలో అవుతూ వచ్చాం. అయితే 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పి రాజ్యాంగాన్ని 99వ సవరణ ద్వారా ఎన్జేఏసీ తీసుకొచ్చాం. కానీ 2015లో ఈ ఎన్జేఏసీ రాజ్యాంగ విరుద్ధమని, ఎందుకంటే ఈ ఎన్జేఏసీలో నాట్ ఓన్లీ జ్యుడిషియల్ మెంబర్స్, లా మినిస్టర్ వీళ్ళందరూ ఉంటారనమాట, 2 అవుట్ సైడర్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ వద్దు, దీనివల్ల ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ దెబ్బతింటుందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 4:1 జడ్జిమెంట్. 4 జడ్జిలేమో ఎన్జేఏసీ వద్దు అని చెప్పారు. ఒక జడ్జి మాత్రం జస్టిస్ జాస్ చల్మేశ్వర్ ఎన్జేఏసీ ఉండాలి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఉండాలి అని డిసెంటింగ్ జడ్జి అనమాట. మనందరికి తెలుసు మెజారిటీ జడ్జిమెంటే ప్రివైల్ అవుతుంది అని చెప్పి. జస్టిస్ జాస్ చల్మేశ్వర్ డిసెంటింగ్ జడ్జిమెంట్ ఇస్తే ఒక మాట కూడా అన్నారు, ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు ఇట్. పారదర్శకత అనేది ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిది అండ్ న్యాయ వ్యవస్థ అందుకు అతీతం కాదని కూడా చెప్పారనమాట. సో
ఈ ఎన్జేఏసీ అనేది లేకుండా పోయింది, మళ్ళా కొలీజియం సిస్టమే ఇవాల్వ్ అయింది. సో ఈ కొలీజియం సిస్టమ్ గురించి చాలా విమర్శలే ఉన్నాయి. ముఖ్యంగా జడ్జెస్ ఆర్ అపాయింటింగ్ జడ్జెస్, వాళ్ళే అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు. రెండోది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి అనే పేరు చెప్పి వాళ్ళు దానిలో ట్రాన్స్పరెన్సీ లేకుండా చేస్తున్నారు. మూడోది మరి అపాయింట్మెంట్స్లో వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయినప్పుడు విమర్శ ఎందుకు స్వీకరించరు? కంటెంప్ట్ అది ఇది అని ఎందుకంటారు? అప్పుడు విమర్శ కూడా స్వీకరించాలి కదా వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. ఒక పక్కేమో పార్లమెంటరీ సుప్రమసీ, ఇంకో పక్కేమో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థ మనందరికి తెలుసు. అంటే ప్రజల యొక్క ప్రతినిధులు అక్కడ ఉంటారు. సో ప్రభుత్వానికి కొంత పాత్రన్న అపాయింట్మెంట్స్లో ఇస్తే కాస్త పారదర్శకత పెరుగుద్ది. ఎన్జేఏసీలో పూర్తిగా జడ్జెస్ లేకుండా ఉంటారు. ఎన్జేఏసీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఉంటారు, అలా అండ్ 2 జడ్జెస్ ఉంటారు, లా మినిస్టర్ ఉంటారు, 2 ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ కాదని నువ్వు మళ్ళీ కొలీజియం సిస్టమ్ తేవడానికి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనే పేరు చెప్పి అది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి మళ్ళీ నువ్వు కొలీజియం సిస్టమ్ తీసుకొచ్చి దానిలో ఏమైనా పారదర్శకత ఉందా? ఇప్పుడు తెలంగాణలో జస్టిస్ అభిషేక్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి చాలామంది లాయర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, దీనిలో ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పి. సో ఇంత గొడవ అవసరమా? అంటే జ్యుడిషియరీ అంటే సీజర్స్ వైఫ్ ఈజ్ అబౌవ్ సస్పిషన్ అన్నట్టు జ్యుడిషియరీని ఎవరు సస్పెక్ట్ చేయకూడదా? వాళ్ళు చేసేవి కరెక్ట్గానే ఉంటాయా? వాళ్ళు మాత్రం మానవ మాత్రులు కాదా? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ 124 ఆర్టికల్ 124 గురించి, తర్వాత హైకోర్టు జడ్జెస్కు అపాయింట్మెంట్ ఆర్టికల్ 217 గురించి కూడా మనం చూసుకుంటే మంచిది.